అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దొరకని దొంగ. రత్ననాభుడనే నగల వర్తకుడి వద్ద విఠలుడు అనే కుర్రవాడు ఒళ్ళు దాచుకోకుండాను ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు. యజమానికి తన మీద గుడ్డి నమ్మకం ఉన్నదని వాడికి తెలుసు. దాని ఆధారంగా దొంగతనం ఒకటి చెయ్యాలని వాడికి అకస్మాత్తుగా దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు అంగడి మూసే సమయంలో వాడు కొత్తగా తయారైన రత్నహారాన్ని తన దుస్తుల్లో దాచి ఇంటికి పట్టుకుపోయాడు. మరునాడు అంగడికి వస్తూనే రత్నహారం పోయినట్లు రత్ననాభుడు గమనించాడు. ఆ హారం జమీందారు గారి కోసం ప్రత్యేకంగా చేసినది. దాన్ని ఈరోజే పంపెయ్యాలి. అందుకని రత్ననాభుడు దానికోసం చూడటం జరిగింది. హారం ఉంచిన పెట్టె ఉంది, కానీ అందులో ఉండవలసిన హారం మటుకు మాయమయ్యింది. రత్ననాభుడు విస్తుపోయాడు. తన అంగడిలో దొంగతనం జరగటం ఇదే మొదలు. అంగడిలో విఠలుడు కాక మరి ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. నిజానికి విఠలుడే కొత్తవాడు. అయినా రత్ననాభుడికి వాణ్ణి అనుమానించబుద్ధి కాలేదు. రత్ననాభుడు వాణ్ణి కొంతకాలం 1000 కళ్ళతో కనిపెట్టి వాడిలో దొంగబుద్ధి ఏ కోసానా లేదన్న నిర్ధారణకు వచ్చాడు. అందుచేత రత్ననాభుడు ఎవరినీ అనుమానించలేని సంకట పరిస్థితుల్లో పడ్డాడు. అతనికి ఒక్కటే మార్గం తోచింది. దొంగతనం గురించి చెప్పకుండా దుకాణంలో పనిచేసే ముగ్గురిని సూక్ష్మంగా పరిశీలించటం మొదలుపెట్టాడు. అంగడిలో పనిచేసే ముగ్గురు తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో ధనపతి అనే తోటి వ్యాపారి రత్ననాభుడి అంగడికి వచ్చి కూర్చుంటూనే, "ఈ సంగతి విన్నావా? మా అంగట్లో దొంగతనం జరిగింది" అన్నాడు ఆయాసపడుతూ. "నీ అంగట్లో దొంగతనమా? దొంగ దొరికాడా?" అని రత్ననాభుడు ఆశ్చర్యంగా అడిగాడు. "దొరక్క ఏం చేస్తాడు? నిన్న సాయంకాలం ఆలస్యంగా అంగడి మూశాను. తాళం పెట్టే ముందు నా అలవాటు ప్రకారం నగలన్నీ చూసుకుంటే ఒక కంఠహారం కనిపించలేదు. వెంటనే పనివాళ్లను ఆపి సోదా చేశాను. ఎన్నాళ్లుగానో నమ్మకంగా పనిచేస్తున్న రంగన్నే దాన్ని తన గుడ్డల్లో దాచేసుకున్నాడు. కాలమహిమ! వాడి మీద నాకు ఎంత నమ్మకం అనుకున్నావు?" అన్నాడు ధనపతి. "మరి వాణ్ణి ఏం చేశావు? రక్షకభటులకు అప్పగించావా?" అని రత్ననాభుడు ధనపతిని అడిగాడు, తన పనివాళ్లను క్రీగంట గమనిస్తూ. "అంత పని దేనికిలే, దేహశుద్ధి చేసి పంపేశాను. ఎంతో కాలం నమ్మకంగా పనిచేశాడు. వాణ్ణి దండించి నాకు ఏం ఒరుగుతుంది? నగ దొరికింది కదా. నమ్మకం పోగొట్టుకున్నాడు. అదే వాడికి శిక్ష" అన్నాడు ధనపతి. "చాలా పొరపాటు చేశావు. అలాంటి వాణ్ణి అంత తేలికగా వదలరాదు. నేనైతే దేహశుద్ధితో పాటు వాడికి శిక్ష వేయించేవాణ్ణి" అన్నాడు రత్ననాభుడు. అతను ఈ మాట అంటూ ఉండగానే విఠలుడి చేతిలోని మంచినీటి కూజా జారి కింద పడింది. తన మాటలకు విఠలుడిలో కలిగిన మార్పు గమనించిన రత్ననాభుడికి మొదటిసారిగా వాడి మీద అనుమానం కలిగింది. మిగిలిన ఇద్దరిలా కాక విఠలుడు తమ సంభాషణను జాగ్రత్తగా వింటున్నట్లు కూడా రత్ననాభుడికి పొడగట్టింది. ధనపతి వెళ్ళిపోయాడు. విఠలుడి మనసు బాగా వికలమయ్యింది. వాడి మనసులో రక్షకభటులు మెదులుతున్నారు. కారాగృహం కనిపిస్తోంది. వాడి ప్రతి కదలిక వాడికే అనుమానాస్పదంగా ఉంది. ఈ పరిస్థితి ఎంతోసేపు భరించలేక వాడు తన యజమానితో, "ఈరోజు నాకు ఒంట్లో బాలేదు, సెలవు ఇప్పించండి" అన్నాడు. రత్ననాభుడు ఆశ్చర్యం నటిస్తూ, "అదేమిటి? ఒంట్లో బాలేకపోతే పనిలోకి ఎందుకొచ్చావు? రాలేనని కబురు పెడితే నేను కాదంటానా?" అన్నాడు. విఠలుడే ఏ కారణం చేతనో కక్కుర్తిపడి హారాన్ని దొంగిలించినట్లు వాడి ముఖం చూస్తేనే తెలుస్తున్నది. ఆ సంగతి తనకు తెలిసినట్లు వాడికి తెలియనివ్వకుండా వాడు తన చేసిన తప్పు తను దిద్దుకునేటట్లు చెయ్యాలి. "చూడు విఠల,
నీకు ఇవాళ ఒక సంగతి చెబుదామనుకున్నాను అని రత్ననాభుడు ఆగాడు. విఠలుడి ముఖంలో రక్తం లేకుండా పోతోంది. వాడు యజమాని వంక సూటిగా చూడలేకుండా ఉన్నాడు. మరేమీ లేదు, నువ్వు ఒళ్ళు దాచుకోకుండా పనిచెయ్యటమే కాక ఎంతో నమ్మకంగా మసులుతున్నావు. నీ జీతం ఈ రోజు నుంచి 50 రూపాయలు పెంచుతున్నాను అన్నాడు రత్ననాభుడు. విఠలుడు తన యజమానిని నమ్మలేనట్లు చూశాడు. వాడి ముఖం రంగులు మారుతున్నది. తన యజమాని పిల్లి ఎలుకతోలాగా తనతో చెరలాటలాడుతున్నాడా? ఏమైనా తాను దొంగతనం చెయ్యటం బుద్ధి తక్కువ అని వాడికి స్పష్టమయ్యింది. ఏం మాట్లాడవేం అని రత్ననాభుడు వాణ్ణి అడిగాడు. తమ దయ అన్నాడు విఠలుడు. ఆ క్షణంలో వాణ్ణి ఆదుకునేది యజమాని దయ తప్ప మరేదీ లేదు. సరే వెళ్ళు, నీ ఒంట్లో బాగున్నాకనే పనిలోకిరా అన్నట్లు జమీందారు గారి హారం ఇవ్వాళే కదా ఇస్తామన్నాము. దాన్ని తీసుకుపోయి వారికిచ్చి మజూరీ డబ్బు పుచ్చుకొని నువ్వు మళ్ళీ పనిలోకి వచ్చేటప్పుడు పట్టుకురా అన్నాడు రత్ననాభుడు. విఠలుడికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. పెట్టెలో హారం లేని సంగతి తన యజమానికి ఇంకా తెలియదని వాడికి ధైర్యం వచ్చింది. వాడు ఆ పెట్టెను తీసుకొని ఉత్సాహంగా అలాగే బాబు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. వాడు ఇంటికి పోయి తాను దొంగిలించిన హారాన్ని ఆ ఖాళీ పెట్టెలో పెట్టి జమీందారు గారి ఇంట ఇచ్చి మజూరీ డబ్బులు వసూలు చేసి మర్నాడు తెచ్చి యజమానికి ఇచ్చాడు. నీ జబ్బు నయమైనట్లేనా అని యజమాని నవ్వుతూ అడిగేసరికి యజమానికి అంతా తెలుసునని విఠలుడు గ్రహించాడు. ఇంక దాపరికం దేనికి, నిన్ననే నయమైంది బాబు అన్నాడు వాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.